ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదు. తనపై ఒక్క రాయి విసిరినంత మాత్రాన నా సంకల్పం చెక్కు చెదరదని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, ఆ పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరన్నారు. పైగా మీరు ఈ స్థాయికి దిగజారారు అంటే విజయానికి మనం అంత చేరువుగా ఉన్నామని, వారు విజయానికి అంత దూరంగా ఉన్నారనే కదా అర్థమన్నారు. ఈ తాటాకు చప్పులకు మీ బిడ్డ అదరడు బెదరడు. మీకు సేవ చేయాలన్న సంకల్పం మరింత పెరుగుతుందే తప్ప ఏమాత్రం తగ్గదన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా సోమవారం గుడివాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. ఇంకో పక్క చంద్రబాబు మార్కు చదువుల విప్లవం అంటే ఏం గుర్తుకొస్తుంది? శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ బడులు గుర్తుకొస్తాయి. తన నారాయణ చైతన్య విద్యా సంస్థల కోసం బలిపెట్టిన ప్రభుత్వ బడులు మాత్రమే గుర్తుకొస్తాయి. పేద పిల్లలు వెళ్లే గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం వద్దన్న ఆయన మాటలు గుర్తుకొస్తాయి ప్రతి ఒక్కరికి. అవునా కాదా? వైద్య రంగాన్ని చూసిన ఈ 58 నెలల కాలంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా పేదవాడికి తోడుగా ఉంటూ ఏకంగా ఆరోగ్యశ్రీని 1000 ప్రొసీజర్ల నుంచి 3300 ప్రొసీజర్లకు విస్తరించడమే కాకుండా ఏకంగా 25 లక్షల దాకా ఆరోగ్యశ్రీ కార్డు జోబీలో ఉంటే ఏకంగా పేదవాడికి 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం ఇస్తా ఉన్న పరిస్థితిలో కేవలం మీ బిడ్డ పాలనలోనే, మీ జగన్ పాలనలోనే ఆరోగ్యశ్రీయే కాదు, ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఆ రెస్ట్ పీరియడ్ లో కూడా ఆ పేదవాడు ఇబ్బంది పడకుండా ఆరోగ్య ఆసరా కింద ఆ పేదవాడిని ఆదుకుంటా ఉన్న పరిస్థితులు కూడా, ఆ స్కీములు కూడా మీ బిడ్డ పాలనలోనే. మొట్టమొదటిసారిగా గ్రామాలు మారాయి. గ్రామాలలో ఈరోజు విలేజ్ క్లినిక్లు కనిపిస్తా ఉన్నాయి. గ్రామాలలో ఫ్యామిలీ డాక్టర్ కనిపిస్తా ఉన్నాడు. ఇంటికే వచ్చే ఆరోగ్య సురక్ష కనిపిస్తా ఉంది. నాడు నేడుతో మారిన ప్రభుత్వ ఆసుపత్రులు రూపురేఖలు మారి కనిపిస్తా ఉన్నాయి. ఏకంగా వైద్య రంగంలోనే గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 54,000 కొత్త నియామకాలు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటళ్లలో కనిపిస్తా ఉన్నాయి. కొత్తగా కని విని ఎరగని విధంగా కొత్తగా మరో 17 కొత్త మెడికల్ కాలేజీలు ఈరోజు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి. ఇవన్నీ జరిగిందెప్పుడు? ఇవన్నీ చేసిందెవరు? చేసిందెవరక్క? చేసిందెవరమ్మా? చేసిందెవరన్నా? మరి చంద్రబాబు కడుపు మండదా అని అంటా ఉన్నా. మండదా అన్నా? మండదే తమ్ముడు? మరి వైద్య ఆరోగ్య రంగంలో బాబు మార్క్ ఎక్కడుంది? పేదల ప్రాణాల మీద బాబుకు మమకారం ఎప్పుడు ఉంది? ఆలోచన చేయమని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నా. అక్క చెల్లెమ్మల సాధికారతకు 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో, అక్క చెల్లెమ్మల సాధికారతకు 14 ఏళ్ల బాబు పాలనలో బాబు మొదటి విలన్ గా కనిపిస్తాడు ప్రతి అక్క చెల్లెమ్మకు. వారిని అక్క చెల్లెమ్మలను వాగ్దానాలతో వంచడంలో బాబుకున్న అనుభవం ఇంకొకరికి ఎవరికి కూడా ఉండదు. అంత దారుణంగా అక్క చెల్లెమ్మలను వెన్నుపోటు పొడిచాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. మరి మీ జగన్ ట్రాక్ రికార్డ్ చూద్దామా? మరి అక్క చెల్లెమ్మల విషయంలో మీ బిడ్డ మీ జగన్ ట్రాక్ రికార్డ్ చూద్దామా? అమ్మ ఒడితో మొదలు పెడితే చేయూత అంటే, అమ్మ ఒడితో మొదలు పెడితే చేయూత అంటే మీ జగన్, మీ బిడ్డ. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఆసరా 0 వడ్డీ అంటే, అక్క చెల్లెమ్మలకు ఈబీసీ నేస్తాం, కాపు నేస్తాం అంటే
మీ జగన్ అక్క చెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలంటే, అందులో నిర్మిస్తున్న 22 లక్షల ఇల్లులు అంటే, మీ జగన్ పిల్లల పెద్ద చదువులకు మరింత అండనిస్తూ, ఆ తల్లులకు ప్రోత్సహిస్తూ, పూర్తి ఫీజులు ఇస్తూ, విద్యా దీవెన అంటే, వసతి దీవెన అంటే